హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తిస్ అఫీషియల్. సో ఇవాళ మేము మదురైలో తెప్పకులం అనే ప్లేస్లో ఉన్నాము. ఒకసారి చూడండి వ్యూ. మంచిగా పాండ్ ఉంది, దాని చుట్టుపక్కల చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో ఈ వీడియో తీయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఫుడ్ స్టాల్స్ చూసి మీకు కూడా ఏదో ఒక ఐడియా వస్తుంది. సో ఇన్ కేస్ ఇది వేరే స్టేట్ కాబట్టి ఫుడ్ ఐటమ్స్ అన్నీ వేరే ఉంటాయి. సో చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ వస్తాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది మేము తీస్తున్నాము. సో మా పాప కూడా ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీర్తిస్ అఫీషియల్. సో ఇవాళ మనం డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్కి వెళ్ళి అక్కడ ఏమేమి ఫుడ్ ఉంది, ఎలా చేస్తున్నారు, ప్రిపరేషన్ అంతా చెక్ చేద్దాము. సో ప్లీజ్ కమ్, ఫస్ట్ స్టాల్కి వెళ్దాము. సో ఇది మనకి ఆల్మోస్ట్ తెలిసిందే, అన్నీ ఉడకబెట్టినవి ఉన్నాయి, లైక్ బాయిల్డ్ పీనట్స్ అండ్ ఆల్. సో మన దగ్గర మురుమురాలు అవి ఇవి అంటారు కదా, ట్యాంక్ బండ్ దగ్గర ఉంటాయి. సో అలానే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేశారు. సో ఇక్కడ మామిడికాయలు కూడా కొంచెం కారం పెట్టి ఉన్నాయి, అండ్ పల్లీలు ఉన్నాయి. సో అండ్ స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టి ఉంది. ఆల్మోస్ట్ మనకు తెలిసిన వంటకాలే ఉన్నాయి. అండ్ ఇవి కూడా ఉన్నాయి, శనగలు అండ్ చెనా అండ్ బాయిల్డ్ పీనట్స్ అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ ఫుడ్ స్టాల్కి వచ్చేసాము. సో ఇక్కడ వడపావ్ చేస్తున్నారు, అండ్ ఇక్కడ బ్రెడ్ బన్ అంట అండి, బ్రెడ్ బన్. సో జస్ట్ అట్లా చూపించాను. ఇప్పుడైతే నేను 80s మిఠాయి కడాయికి వచ్చాను. సో ఈ స్టాల్ అయితే రాగానే నాకు నాస్టాలజిక్ అనిపించింది, ఎందుకంటే చిన్నప్పుడు మనకు దొరికే చిన్న చిన్న బబుల్ గమ్స్ కానీ, గులాబ్ జామున్ కానీ, పాపడ్ ప్యాకెట్, పీచు మిఠాయి, ఇవన్నీ నాకు కనిపించాయి. సో ఐ వాజ్ లిటిల్ నాస్టాలజిక్ అనే చెప్పాలి. సో ఇన్ కేసు మీరు మీ చిన్నప్పుడు ఎలాంటివి తినేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎస్పెషల్లీ 90s కిడ్స్. సో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒకటి లాలీపాప్ తీసుకున్నాను, కలర్ది, అండ్ ఈ కాయిన్ చాక్లెట్స్ తీసుకున్నాను. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్. సో ఇక్కడ పీచ్ మిఠాయి కూడా కలర్లో ఉన్నాయి, లైక్ పింక్, ఎల్లో, ఆరెంజ్. సో ఇవి చూసి చాలా రోజులైంది, బట్ చాలా స్పెషల్ అనిపించింది. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లాంటి చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు మన ఏపీ తెలంగాణలో. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. సో నెక్స్ట్ అయితే మేము ఫ్రూట్ ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చాను. సో ఈ మెషిన్ కూడా నేను యాక్చువల్లీ చిన్నప్పుడే చూశాను. సో స్కూల్ దగ్గర ఉండేది. సో ఫ్రూట్ ఐస్ క్రీమ్ అక్కడే చేసి ఇచ్చేది. నెక్స్ట్ నేను జనరల్గా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లానే ఉంది, ఆల్ లైక్ ఫ్రైడ్ ఐటమ్స్ ఉన్నాయి, అక్కడికి వచ్చాను. సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి సేమ్ మళ్ళీ ఫ్రైడ్ ఫుడ్, బర్గర్స్ అండ్ ఆల్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ ఉన్నాయి. సో అంత స్పెషల్ ఏం లేదు. సో నెక్స్ట్ స్టాల్కి వచ్చాను. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టేకెన్ లెమన్ జ్యూస్ హియర్. అండ్ నెక్స్ట్ ఇది మీకు గుర్తుందా, ఎగ్జిబిషన్స్లో బలూన్స్ అవి కొడుతుండేది, జస్ట్ ఫన్ పర్పస్. బట్ నాకేంటో ఇవాళ ఒక బెలూన్ తగిలిందండి. నేనైతే చాలా ఎక్సైట్ అయిపోయాను. చిన్నప్పటి నుంచి నాకు ఫస్ట్ టైము బెలూన్ అనేది కొట్టడము. సో ఫస్ట్ బెలూనే తగిలింది. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ వన్. నో అండ్ థర్డ్ వన్. సో ఫస్ట్ బెలూన్ అయితే తగిలింది, థర్డ్ వన్ కూడా తగలలేదు, ఫస్ట్దే వచ్చింది. నెక్స్ట్ చిన్న కీ చైన్స్ అండ్ చిన్ని స్టాల్ ఇది. అండ్ ఇది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మన పేర్లతో. అండ్ ఇక్కడ బ్రేస్లెట్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఈ ఐడియా కూడా బాగా అనిపించింది. సో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా, ఏదైనా బ్రేస్లెట్ ఇట్లా ఆర్డర్ చేయించుకోవాలనుకున్నా ఇది మంచి ఐడియా అనిపించింది. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఇది చిన్న ఎగ్జిబిషన్ లాగా అనిపించింది. చిన్నప్పుడు ఊరికే ఎగ్జిబిషన్, సర్కస్ అలా వెళ్తుండేదాన్ని. ఐ ఫెల్ట్ గుడ్. నెక్స్ట్ బ్రౌనీ స్టోర్కి వచ్చాము, ఈ బ్రౌనీ స్టోర్కి వచ్చాము. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌనీస్, ఐస్ క్రీమ్స్ అండ్ జ్యూసెస్ ఉన్నాయి.
సో నెక్స్ట్ ఈ స్టాల్కి వచ్చాము. సో ఇక్కడ టిఫిన్స్ చేస్తున్నారు. సో జస్ట్ అలా రివ్యూ తీసుకున్నాను, ఏం తీసుకోలేదు. నెక్స్ట్ పానీపూరి ఛాలెంజ్కి వచ్చాము. సో ఇక్కడ పానీపూరి అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో లెట్స్ గో అండ్ సీ. సో మేమిద్దరం పెట్టుకుంటున్నాము. సో పోటీ పెట్టుకుంటున్నాము. లెట్స్ సీ హూ విన్స్. కాకపోతే టేస్ట్ మన సైడ్ లాగా ఉండదండి, కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సో కాంపిటీషన్ హ్యాస్ స్టార్టెడ్. నాకైతే ఆ టేస్ట్కి అంతగా అనిపించలేదు, బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. సెకండ్ పూరి తిన్నాము. మా ఇద్దరిలో ఎవరు గెలుస్తారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తన పేరు ప్రీతి. సో ప్రీతి గెలిచింది. సో షీ హ్యాస్ వన్ ది కాంపిటీషన్. సో మేము చిన్న బెట్ పెట్టుకున్నాము. షీ హ్యాస్ వన్. ఇట్ వాస్ సో గుడ్. నెక్స్ట్ ఫిష్ స్పాక్ వచ్చేసాము. సో ఇక్కడ మనకు తెలిసిందే లెగ్స్ మసాజ్ చేస్తుంటారు. సో ఇప్పుడైతే వెళ్ళట్లేదు, అంత టైం లేదు. జస్ట్ నెక్స్ట్ స్టాల్కి వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి గోబీ మంచూరియన్ స్టాల్. అది కూడా ఓకేగా ఉండే, బట్ ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎక్కువగా ఏం తీసుకోలేదు. వీ ట్రై టు అవాయిడ్ ఇట్. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇది ఒక కేక్ స్టాల్ అండి. ఇద్దరు సిస్టర్స్ కలిసి పెట్టారు, అంటే హోమ్ మేడ్ కేక్స్. సో మలై కేక్, బటర్ స్కాచ్ కేక్ అండ్ స్ట్రాబెర్రీ కేక్స్, అన్ని కేక్స్ వీళ్ళు న్యాచురల్ ఫ్రూట్స్ అనేవి యూజ్ చేసి చేశారు. సో రస్మలై కేక్ తీసుకుంటున్నాము అండ్ ద ఫ్లేవర్ వాస్ వెరీ గుడ్. ఈ షాప్ పేరు వచ్చేసి సిస్టర్స్ బేకో ల్యాండ్. ఈ ఐడియా నాకు చాలా మంచిగా అనిపించిందండి. ఇన్ కేస్ లిటిల్ బిట్ ఆఫ్ బేకింగ్ వస్తే మాత్రం ఇలాంటి స్టాల్స్ కూడా పెట్టుకోవచ్చు మన ఏపీ తెలంగాణలో. సో ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఏ ఫుడ్ స్టాల్ పెట్టినా బాగానే నడుస్తుంది, ఐ హోప్. సో ఇలాంటి ఐడియా మీకు ఎవరికైనా బేకింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఇలాంటి చిన్న ఫుడ్ స్టాల్తో స్టార్ట్ చేసుకోవచ్చు బిజినెస్ అనేది. సో క్లయింట్స్ పెరిగిన కొద్దీ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ షాప్ యాజ్ వెల్. సో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ చూస్తున్నాను. బ్రౌనీ కేక్ ఒకటి, స్ట్రాబెర్రీ కేక్ ఒకటి అండ్ రస్మలై కేక్ ఒకటి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ వీళ్ళు న్యాచురల్ ఫ్రూట్స్ అనేవి యూజ్ చేశారు ఇందులో. దట్ వాస్ ద వెరీ గుడ్ పార్ట్. సో నెక్స్ట్ స్టాల్కి వచ్చాము. సో అగైన్ ఫ్రైడ్ చికెన్ అండ్ ఫ్రైడ్ ఐటమ్స్ ఉండే. సో నెక్స్ట్ స్టాల్కి వచ్చాము అండ్ కాఫీ అండ్ చాట్. సో ఇక్కడ లిమిటెడ్ ఐటమ్స్ ఉండే అండ్ వీ హ్యావ్ ఆర్డర్డ్ చీజ్ ఆమ్లెట్. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. సో ఆర్డర్ చేసాము. వ్యూ అయితే చాలా బాగుండే. సో అక్కడికి వెళ్ళి కూర్చుందాం అనుకుంటున్నాము మా ఆర్డర్ వచ్చేసరికి. సో జస్ట్ అట్లా వీవర్ చిట్ చాటింగ్. సో ఎక్కడ ఏం ఫుడ్ చూసాము, ఏం రివ్యూ చేసాము అనేది మాట్లాడుకుంటున్నాము. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ చూడండి మధ్యలో పాండ్ అండ్ చుట్టుపక్కల కంప్లీట్గా ఫుడ్ స్టాల్స్. ఆల్మోస్ట్ 100 to 150 ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ వీ ట్రై టు కవర్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. సో చాలా ప్రశాంతంగా అనిపించింది. ఐ హోప్ యూ ఆల్ ఆర్ లైకింగ్ ద వీడియో అండ్ మీకు కూడా ఇన్ కేస్ ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెంటనే అవుటింగ్స్ ఆర్ నెససరీ. సో ఊరికే ఇంట్లో ఉండడం కాకుండా అప్పుడప్పుడే ఎక్కడికైనా అవుటింగ్స్ వెళ్ళాలి. అగైన్ మై డాటర్ ఈజ్ సేయింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సో ఇక్కడ ఒక బాబు వచ్చాడండి. సో హీఈస్ మార్నింగ్ చదువుకుంటున్నాడు అండ్ నైట్ ఈ ఫ్రూట్స్ అమ్ముతున్నాడు. సో జస్ట్ టు సపోర్ట్ హిమ్ ఐఎమ్ టేకింగ్ హిస్ ఫ్రూట్స్. సో ఇలాంటి వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ చేస్తే బెటర్ కదా. సో అందుకే నేను ఆ బాబు తెచ్చిన ఫ్రూట్స్ అనేవి తీసుకుంటున్నాను. సో తమిళ్లో మాట్లాడుతున్నాడు. సో నేను ఇక్కడ మదురైకి వచ్చాక తమిళ్ కూడా నేర్చుకున్నాను. సో తెలుగు తమిళ్ రెండు మాట్లాడతాను. సో ఐ హ్యావ్ టేకెన్ దోస్ ఫ్రూట్స్. సో చాలా బాగా మాట్లాడుతుండే ఆ బాబు. ఐ ఫెల్ట్ రియలీ వెరీ గుడ్. సో ఇలానే మనం కూడా చిన్న చిన్న వెండర్స్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. ఊరికే బ్రాండెడ్ షోరూమ్స్ కాకుండా చిన్న వెండర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీరు ఫ్రీ టైంలో ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు జస్ట్ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టెంపుల్స్కి వెళ్తారా, లేకపోతే రెస్టారెంట్స్కి వెళ్తారా, లేకపోతే మాల్స్కి వెళ్తారా? సో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ పాస్ టైమ్? లాంగ్ డ్రైవ్సా,
సో నాకైతే యాక్చువల్లీ ఇంతకుముందు చాలా టైం ఉండే, బట్ ఇప్పుడు ట్విన్స్ పుట్టినప్పటి నుంచి ఎక్కువ టైం లేదు. సో బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక రివ్యూ చేయడానికి స్పెషల్గా వెళ్తున్నాను. సో చీజ్ ఆమ్లెట్ కేక్ వచ్చింది. టేస్ట్ వాస్ రియలీ వెరీ వెరీ గుడ్. సో చాలా బాగా అనిపించింది. వి ఎంజాయ్డ్ ఇట్. మా పాపకు కూడా చాలా నచ్చింది అండ్ షీ వాస్ టెల్లింగ్ ద సేమ్ థింగ్. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఇది యాక్చువల్లీ సేలం ఫేమస్ తట్టు వడై అంట. సో ఇది మేము తీసుకోలేదు, బట్ చాలా ఫేమస్ అంట అక్కడ తట్టు వడై. సో నెక్స్ట్ ఒకటి స్వీట్ స్టాల్కి వచ్చాము. సో ఆ స్వీట్ అనేది సమ్ పాలకోవా బేస్డ్ స్వీట్, చాలా బాగుంది. స్వీట్ అయితే చాలా బాగుంది. స్వీట్స్ నేను యాక్చువల్లీ ఎక్కువ తినను, బట్ జస్ట్ రివ్యూ చేద్దామని కొంచెం టేస్ట్ చేశాను. బట్ చాలా మంచిగా అనిపించింది. హోమ్ మేడ్ పాలకోవా టైప్. సో నెక్స్ట్ ఈ చాట్ స్టాల్కి వచ్చాము. చిన్న చాట్ లాగా తీసుకుందామని. సో ఇదే సేలం తట్టు వడై కడాయి. సో ఇది సేలం ఫేమస్ అంట. యాక్చువల్లీ తీసుకుందాం అనుకున్నాము, ఇందాకే తినడం వల్ల ఫుల్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్.